హాయ్ హలో నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. సింపుల్గా సుత్తి లేకుండా ఈ వీడియోలో ఈ వీక్ జరిగిన గేమ్స్ గురించి అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా అవ్వబోతుందో అనేది కూడా తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు మీకు తెలుసు ఏం చేయాలో, మీకు తెలుసు. ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి, ఓకేనా? ఇంకా మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఎందుకో ఈ పర్టికులర్ వీక్ కెప్టెన్సీ టాస్క్ కొంచెం లాంగ్ అనిపించింది. ఎందుకో తెలీదు, నాకే ఎలాగ అనిపించిందో మీకు కూడా ఎలాగ అనిపించిందో ఒకసారి కమెంట్లో అయితే చెప్పండి. రీజన్ ఎందుకంటే మేబీ ఎక్కువ గేమ్స్ పెట్టారు, లైక్ ఫిల్టరేషన్స్ ఎక్కువ బాగా జరిగాయి ఈ కెప్టెన్సీ టాస్క్లో. అంటే చాలామంది ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు అని అనిపించింది. అంటే కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యి దాని ద్వారా ఫిల్టర్ అయ్యడం వల్ల కొంచెం లెంతీగా అనిపించింది కెప్టెన్సీ టాస్క్. ఈ వీక్ అయితే కెప్టెన్సీ టాస్క్ చాలా బాగుంది. సో గేమ్ పరంగా వచ్చేస్తే కొంతమందికి అయితే ప్లస్ అయితే కొంతమందికి చాలా మైనస్ అయిందనమాట ఈ పర్టికులర్ వీక్. రీజన్ చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఎవరికైతే అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ గేమ్లో ఎవరైతే రెబల్స్ అయ్యారో వాళ్ళకి ఎక్కువ స్కోప్ దొరికింది. వాళ్ళు తెలివిగా ఆలోచించి రెబల్స్ కంటెండర్స్ని రిమూవ్ చేసేయాలి. అంటే కెప్టెన్సీ కంటెండర్స్గా రిమూవ్ చేసేయాలి. వాళ్ళు ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో ఈ రెబల్స్ ఎలా తెలివిగా ఆలోచిస్తున్నారా అనేది ప్రజలు చూస్తారు. సో ఈ పర్టికులర్ టైంలో ఎవరికి ఎక్కువ స్కోప్ దొరికింది, ఎవరికి ఎక్కువ స్కోప్ దొరకలేదని తెలుసుకుందాం. ఓకే, మైట్ బి బిగ్ బాస్ ఓన్లీ ఇద్దరికే రెబల్గా డిసైడ్ చేద్దాం అనుకుంటుంటారు. బట్ బికాజ్ సుమనాన్న గారికి చదవడం రాలేదు, విచ్ ఇస్ వెన్ దివ్య ఇన్వాల్వ్ అయ్యింది మధ్యలో వచ్చి. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే సుమన్ గారు అయితే ఇచ్చారో అది అతనికి అతనికి కనుక అర్థమయ్యే విధంగా ఉండుంటే కొంచెం సుమనన్ గారికి ఎక్కువ స్కోప్ దొరకండొచ్చు. మైట్ బి సుమనన్ గారు సరిగ్గా పెర్ఫామ్ అయినా చేయకపోయి దొరికిపోవచ్చు, లేదా అంటే మంచిగా పెర్ఫామ్ చేసే స్కోప్ కూడా దొరికే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏంటంటే ఆయన తప్పు వస్తే అతని వరకు వస్తేనే మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు అందరి దృష్టిలోనే ఆయన మంచి వాళ్ళే. ఇప్పుడు ఒకవేళ ఆయన ఒక్కడే డెసిషన్స్ తీసుకొని ఆయన ఒక్కడే రెబల్ అయ్యి కంటెండర్షిప్ నుంచి ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో ఈయన ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రజలకు తెలియచ్చు. సో ఈ ఒక్క పాయింట్లో కొంచెం మైనస్ అయింది, ఎందుకంటే దివ్య ఇన్వాల్వ్ అవడం వల్ల. ఎందుకంటే డామినేషన్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. సో అది ఒక పాయింట్. అండ్ సుమన్ గారికి ఓకే, డామినేషన్ ఎక్కువ ఉన్నా లేదో పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు, ఇప్పుడు రెబల్స్ కింద సుమన్ గారికి అండ్ దివ్య గారికి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కూడా దివ్య ఎక్కువ టాస్క్లు చేసింది అనిపించింది తప్ప సుమన్ గారు ఏం చేసినట్టుగా అనిపించలే. సో మోస్ట్లీ ఆ పాల ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో ఆ మిల్క్ ప్యాకెట్స్ అది స్టోర్ రూమ్లో పెట్టించారు. అదొక్క టాస్క్ కరెక్ట్గా చేశారు అనిపించింది. అండ్ చిన్న టాస్క్ ఏది బిగ్ బాస్ ఒక చెప్పారు, మీరు ఎవరైనా ఒక ప్లేస్లో కూర్చుంటే ఆ ప్లేస్ మీరు తీసుకుని అక్కడ కూర్చోండి అని ఒక టాస్క్ ఇచ్చారు. అది సుమన్ గారు ఈజీగా చేయొచ్చు, బట్ దివ్య చేయాల్సి వచ్చింది. సో మేబీ అక్కడ కూడా స్ప్లిట్ చేసి ఉంటే ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చేది, ఎక్కువ స్కోప్ దొరికేది కనబడడానికి సుమన్ గారికి అనిపించింది. ఆయనకి ఏంటంటే ఒక దగ్గర ఉంటే ఒకరి మాటే వింటారు ఆయన. సో ఒక్కటి మైనస్. అండ్ మీకు కూడా ఇదే థాట్ ప్రాసెస్ ఉందా ఏంటి అనేది సుమన్ మీద ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఆయన గుడ్ ప్లేయర్ కాదనట్లేదు, బట్ ఒకానొక విషయంలో ఇలా లైక్ ఒకళ్ళనే గుడ్డిగా నమ్ముతారు అనిపిస్తుంది. అండ్ అండ్ సెకండ్ రెబల్ ఎవరు, రితు. సో రితు కూడా ఫస్ట్ గౌరవం తీసేద్దామని చెప్పింది, తర్వాత క్యాన్సిల్ చేసి సాయం తీసింది. రీతు రెబల్ అయ్యింది. ఇప్పుడు రీతు గురించి పక్కన పెడదాం కొంచెంసేపు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు గేమ్ టీమ్ అంటే లైక్ టీమ్గా డివైడ్ చేసి గేమ్ అయితే పెట్టారు, కెప్టెన్సీ కంటెండర్ గేమ్. ఓకే, దీంట్లో వాళ్ళ టీం నుంచి వాళ్ళ టీంని కూడా ఎలిమినేట్ చేస్తున్నారు రెబల్స్. లేదు అంటే ఆ టీంకి పోటీ వచ్చే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు, లేదు ముందు గేమ్స్ ద్వారా సపోర్ట్ చేసిన వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళని రిమూవ్ చేస్తున్నారు. సో ఈ 3 కోణాల్లో వాళ్ళు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నారు రెబల్స్. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే కెప్టెన్సీ ఆల్రెడీ ఎవరైతే కెప్టెన్స్ అయ్యారో వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి రిమూవ్ చేస్తే కొంచెం ఎవరైతే అవ్వలేదో వాళ్ళకి ఛాన్స్ రావచ్చు, వాళ్ళకి స్కోప్ ఎక్కువ రావచ్చు. ఆ విధంగా ఆలోచించాల్సిందే రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు. ఎందుకంటే స్టార్టింగ్ కళ్యాణ్ తీస్తారు, ఓకే ఫైన్. ఓకే,
సెకండ్ ఎవరిని తీశారు? రితు ఎవరిని తీసింది? సాయిని తీసింది. అసలు ఏ విధంగా చూసినా కూడా ఆయన కాంపిటీషన్ కాదు ఎవరికేను. ఎందుకంటున్నానంటే వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు సాయి అవనియండి, లేదా గౌరవ్, నిఖిల్, వీళ్ళు ముగ్గురు ఆట ఇంకా ఇప్పటికీ ఎవరికి క్లారిటీగా లేదు, తెలీదు ప్రజలకి ముఖ్యంగా. ఎందుకంటున్నానంటే వాళ్ళకి అంత స్కోప్ దొరకలేదు. స్కోప్ ఉన్నా కూడా చూపించుకోలేకపోయారు. ఇందువల్ల లైక్ సాయి అనేది ఒక కాంపిటీషన్ అనుకోకర్లే. సెకండ్ థింగ్, ఇప్పుడు రితు అవ్వలేదు ఇక్కడ. ఓకే, రితు టీంలో ఉన్న ఇమ్మాన్యువల్ ఉన్నాడు. రితు ఆపోజిట్ టీంలో ఉన్న ఇమ్మాన్యువల్ ఉన్నాడు. ఓకే, ఇమ్మాన్యువల్ తీసేయచ్చు, కానీ తీయలేదు. ఇమ్మాన్యువల్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు. సో ఈ విధంగా ఆలోచించి కెప్టెన్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళని రిమూవ్ చేసేస్తుంటే కొంచెం ఈ అమ్మాయికి ఇప్పుడు కాంపిటీషన్ ఉండకపోతుంది కదా. లాస్ట్ ఇప్పుడు ఎవరు అయ్యారు కెప్టెన్? ఇమ్మాన్యువల్ అయ్యాడు కెప్టెన్. సో లాస్ట్ ముందే స్టార్టింగే తీస్తుంటే ఇమ్మాన్యువల్కి కెప్టెన్సీ రాకపోవచ్చు. అప్పుడు ఫైట్ ఎవరి ముందు ఉండేది? రితుకి తనుజాకి ముందు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది. సో ఆబ్వియస్గా రితుకి తనుజాకి ఈక్వల్ అవుట్స్ రావచ్చు. అప్పుడు వేరేగా డిసైడ్ అవుతుంది. అంటే 90% ఛాన్స్ ఉంది తిని కెప్టెన్ అవ్వడానికి. బట్ అలా ఆలోచించలేకపోవడం వల్ల ఇప్పుడు తను కెప్టెన్సీ నుంచి వెళ్ళిపోయి లాస్ట్ రితు అండ్ ఇమ్మాన్యువల్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఇమ్మాన్యువల్కి వచ్చింది ఇప్పుడు. సో సింపుల్, ఇలా ఆలోచించి ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది నాకు. అండ్ స్కోప్ గురించి మాట్లాడాం కదా దాంట్లో, ఇవి ఎవరైతే రెబల్స్ అయ్యారో వాళ్ళకైతే మంచిగా స్కోప్ ఉంది. అండ్ రెబల్ అవ్వకుండానే ఇమ్మాన్యువల్కి ప్రతిసారి స్కోప్ ఉంది. ఎందుకంటే ఆయన చూపించుకుంటున్నాడు, ఆయన టాలెంట్ చూపించుకుంటున్నాడు ప్రతి దగ్గరలో. ఓకే, అండ్ ఒకటి మైనస్ ఇమ్మాన్యువల్కి ఏంటంటే ప్రతిసారి కెప్టెన్స్ అయ్యో లేదంటే ఏదో ఒక సేవ్ అయ్యి నామినేషన్స్ వరకు వెళ్ళట్లేదు. ఓకే, ప్రజల్లోకి వెళ్ళి రావాలి. ఓకే, అగ్రీ, తను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడు. ఒకవేళ హార్డ్ డెసిషన్స్ తీసుకునే సిచ్యువేషన్స్ వస్తే, ఎగ్జాంపుల్ టాప్ ప్లేయర్స్ వస్తే ఈయన డేంజర్ జోన్ వచ్చే అవకాశం ఉంది మంచి ప్లేయర్లు వచ్చినప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్ అవి చెప్తాను. ఎవరంటే కళ్యాణ్, పవన్, లైక్ డిమాన్ ఇంకా ఇమ్మాన్యువల్ ఉన్నా, లేదా పవన్ ఇంకా కళ్యాణ్ ఇంకా ఇమ్మాన్యువల్ ఉన్నా కూడా డప్లం తారుమారు కూడా అవ్వచ్చు ఓటింగ్స్. సో అందుకని చెప్పి ఒక్కసారైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి వీకు సేవ్ అయిపోవడం వల్ల మైనస్ అవుతుంది. ఆల్రెడీ మనం ముందు సీజన్స్లో కూడా చూసాం. సో ఆ విధంగా ప్రతిసారి కెప్టెన్ కోసం ట్రై చేయొచ్చు. ఓకే, వేరే వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వండి. అప్పుడే కదా మీ మీద గౌరవం పెరుగుతుంది ఇంకా ప్రజలకి. ఓకే, ఈయన గురించే కాకుండా అందరి గురించి ఆలోచించి ఆడుతున్నాడు, గేమ్ లాగా ఆడుతున్నాడు అనుకుంటారు. అంత స్వార్థం ఉండక్కర్లేదు. ఓకే, ఉండొచ్చు, బాగా ఆడుతున్నాడు, అంటే ఆయన డిజర్వ్డే, బట్ అన్నిసార్లు కాదు, కొంచెం ఆలోచించాలి వేరే వాళ్ళ గురించి కూడా. సో ఇది. అండ్ మైనస్ ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు సంజన గారికి, ఎందుకంటే స్టార్టింగే కంటెంటర్ రేస్ నుంచి పోయారు. బట్ ఆవిడకి స్కోప్ అయితే దొరికింది, ఎక్కడ కనబడాలో అక్కడ కనబడింది. ఈ వీక్లో అయితే అస్సలు కనబడలేదు. ఎవరంటే డిమాన్ అండ్ ఇంకా కళ్యాణ్, వీళ్ళిద్దరికి అస్సలు దొరకలేదు స్కోప్, అసలు ఎక్కువ కనబడలేదు. ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగే ఇంకా ఎలిమినేట్ అయిపోయారు వీళ్ళిద్దరు, కంటెంటర్ రేస్ నుంచి పోయారు. స్టార్టింగే డిమాన్ అని చెప్పి ఎక్కువ మంది కంటెంటర్ రేస్ నుంచి తీసేశారు. ఇంకోటి రెబల్ ఏమొచ్చి ఒకరిని ఎలిమినేట్ చేశారు, కళ్యాణ్ని. సో లాస్ట్ వరకు చెప్పలేము ఎవరు ఓటింగ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ప్రతి వీకు కనబడేలా చూసుకోవాలి, వాళ్ళ టాలెంట్ అవనివ్వండి లేదంటే వాళ్ళ గేమ్ కనబడేలా చూసుకోవాలి ప్రజలకి. అప్పుడే ఓటింగ్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు సాయి శ్రీనివాస్ ఇంకా గౌరవ్ ఇంకా నిఖిల్, వీళ్ళ ముగ్గురికి ఇంకా స్కోప్ దొరకలేదు. దొరికినా ఇంకా యూటిలైజ్ చేసుకుంటున్నారా అన్నది ఎక్కడ కనిపించట్లేదు. సో మరి చూడాలి. ఎందుకంటే సాయి శ్రీనివాస్ ఆల్రెడీ చాలా వీక్ కంటెస్టెంట్ అనిపిస్తుంది అతను ఆడే విధానం కూడా. ఎందుకంటే ఇందాక కూడా ఒక స్టాండ్ తీసుకోలేకపోయాడు. కెప్టెన్సీ టాస్క్ నుంచి రిమూవ్ చేయాలన్న టైంలో ఫస్ట్ దివ్య అన్నాడు, తర్వాత రీతుకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ దివ్యకి వచ్చాడు, తర్వాత సుమన్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. బట్ ఒక పేరు చెప్పమన్నప్పుడు బిగ్ బాస్ ఒక పేరు చెప్పి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. చెప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పేరు చెప్పడం వల్ల ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇంకోటి ఇక్కడ సపోర్ట్ చేసి ముందే మాట ఇచ్చేయడం వల్ల ప్రతి ఒక్కరు రైజ్ చేస్తారు పాయింట్ని. ఇప్పుడు ఒకే బోట్లో ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురికే సపోర్ట్ చేస్తున్నాను ముందు చెప్పాడు. ఇప్పుడు ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఆబ్వియస్గా ముగ్గురు రైజ్ అవుతారు పాయింట్స్
పెడతారు ముందు, నాకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు. సో అదే అయింది ఇక్కడ కూడా. సో సాయి శ్రీనివాస్ కొంచెం వీక్ కంటెస్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు. తన పర్ఫార్మెన్స్ ఏం కనిపించట్లేదు. కనిపించే స్కోప్ ఉన్న టైంలో రెబల్స్ ఎలిమినేట్ చేస్తారు ఆయన్ని, కంటెండర్ రేస్ నుంచి తప్పించారు. సో స్కోప్ ఉన్నా లేకున్నా ఒకటే అనిపిస్తుంది. రాము గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సో రాము గారు అసలు ఆల్రెడీ 2 times డేంజర్ జోన్ వరకు వెళ్ళి వచ్చారు ఆయన. ఇప్పటికైనా అర్థం కావాలి గేమ్ విలువ లేదా దాని యొక్క క్రిటికాలిటీ అసలు యాక్చువల్గా. ఎందుకంటున్నానంటే ఆయన త్యాగిష్టని పెట్టచ్చు పేరు ఆయనకి. ఎందుకు ప్రతిదీ నేను త్యాగం చేస్తానులే, ఏ గేమ్ ఆడట్లేదు సరిగ్గా. లాస్ట్ ఒక వీక్ అక్కడ కళ్యాణ్కిను ఆయనకి ఒక గేమ్ పెట్టారు, ఆ గేమ్లో బాగా ఆడాడు. ఆ తర్వాత నుంచి ఏం ఆడలే, కనబడట్లేదు అసలు ఆయన. ఎప్పుడు స్టార్టింగ్లో డ్యాన్స్లో కనబడతాడు, ఐ మీన్ మార్నింగ్ సాంగ్ వేసినప్పుడు కనిపిస్తారు. ఆ తర్వాత మరి గేమ్స్లో కనిపించినా త్యాగం చేస్తున్నాడు. లైక్ ఓకే నాకు అక్కర్లేదు సేఫ్ కార్డ్ నువ్వు తీసుకో, నాకు అక్కర్లేదు కెప్టెన్సీ టాస్క్ నువ్వు తీసుకో అన్నట్టు. సో నాకు ఎక్కడో అనిపిస్తుంది అలాగా. అంటే ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు కదా అని కూల్ అయిపోతున్నాడో లేకపోతే ఏంటి అనేది తెలియట్లేదు. బట్ ఆయన చూపించుకోకపోతే మాత్రం ఇంకా గేమ్ నుంచి అయితే వెళ్ళిపోతాడు. నాకైతే పర్సనల్గా ఫీల్ అయ్యింది ఏంటంటే మంచి ప్లేయర్స్కి స్కోప్ దొరకలేదు ఈ వీక్ అనిపించింది, కళ్యాణ్ అండ్ డెమాన్కి. ఎందుకంటున్నానంటే వీళ్ళు మంచి ప్లేయర్స్, ఓకే, వాళ్ళ వరకు వస్తే మాత్రం పక్కా ఆడతారు, సపోర్ట్ లేకుండా. అది కూడా అలాంటిది రెబల్స్ ద్వారా వీళ్ళని ఎలిమినేట్ చేయడం లేదా కంటెండర్షిప్ ద్వారా ఎక్కువ ఓటింగ్స్ డెమాన్కి వచ్చి ఆయన ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఎక్కువ కనిపించలేదు కెమెరాకి. బట్ ఓటింగ్ అంటూ ఒకటి ఉన్నది కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే సేవ్ అవుతూనే ఉంటారు. బట్ స్టిల్ స్కోప్ దొరికితేనే బాగుంటుంది. లేదు అంటే ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ డేంజర్ జోన్లో వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్కే పడ్డాయి అనుకోండి లాస్ట్ డేంజర్ జోన్స్. సో అప్పుడు కూడా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళిద్దరిలో ఎవరికి వేస్తారు, ఎక్కువ ఓటింగ్ డెమాన్కి రావచ్చు, కొంతమంది అయితే ఎక్కువ మంది పవన్కి వేయచ్చు. సో ఈక్వల్ ఓటింగ్ అయితే రాదు, ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు ఎలిమినేట్. సో ఆ సిచ్యువేషన్లో డేంజర్ అయిపోతుంది. సో అందుకని చెప్పి కొంచెం వీళ్ళకి కూడా స్కోప్ ఉండేలా బిగ్ బాస్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మంచి ప్లేయర్స్ కాబట్టి చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బర్నీ గారి గురించి మాట్లాడుకోలేదు ఇక్కడ. ఈయన స్ట్రాంగ్ ప్లేయర్ యాక్చువల్గా. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈయన్నే టాప్ 5లో ఉంటారు, టాప్ 2లో ఉంటారు అనుకున్నాం. అందరి సపోర్ట్ వీళ్ళకే ఉంది. కాకపోతే ఎప్పుడైతే బాండ్స్ పెరిగాయో ఆయనకి చాలా వరకు గ్రాఫ్ తగ్గి బయటికి వెళ్ళారు. ఆడ చూసుకొని మళ్ళీ లోపలికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా బాండ్స్కి కొంచెం కనెక్ట్ అయ్యే ఉన్నారు. బయటికి మాత్రమే చెప్తున్నారు లైక్ ఇలాగా బాండ్స్ వద్దు, ఎవరి గేమ్ అలా ఆడదాం అన్నట్టు. బట్ స్టిల్ వాళ్ళిద్దరికి ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళంటే పడుతున్నారు, పడక్కర్లే అక్కడ. మోరోవర్ ఈయన మధ్యలో చితికిపోతున్నాడు అప్పడంలాగా. ఎవరిద్దరి మధ్యలో? ఎవరు? దివ్య అండ్ రితు మధ్యలో, దివ్య అండ్ తనుజ మధ్యలో. సో కొంచెం బయటకు వచ్చి ఇంకా ఫైర్ అయితే బాగుంటుంది. ఇందాక దివ్య మీద ఎలాగారిచారు అలాగా సింపుల్గా అంటే. సో అది ఒకటి. అండ్ దివ్య తీసుకున్న డెసిషన్ నాకైతే నచ్చలేదు అసలు. కంటెండర్షిప్లో అక్కడ ఎవరు, అదే కెప్టెన్సీ కంటెండర్లో ఇంకా లాస్ట్ మిగిలింది తనుజ, రితు అండ్ ఇమ్మాన్యుయల్. సో మేబీ వీళ్ళందరూ దివ్య ఒక స్టాండ్ మీద ఉంది స్టార్టింగ్ నుంచి, ఏంటి ఇమ్మాన్యుయల్ ఆర్ సుమన్కి సపోర్ట్ చేస్తాం ముందు బయటకు వెళ్ళిపోతే అని. అదే స్టాండ్ మీద ఉంది, లాస్ట్ వరకు అదే ఉంది, ఓకే ఫైన్. బట్ వేరేలా కూడా ఆలోచించాలి. తనుజ స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ అవుతుంది కెప్టెన్సీ టాస్క్, అదేవిధంగా రితు కూడా. సో సింపుల్గా ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకన్నా అట్లీస్ట్ ఎవరు ఇమ్మాన్యుయల్ అయినా సరే చెప్పినా బాగుంది అనిపించింది నాకు. ఓకే వాళ్ళిద్దరు ఎవరినో ఒకరు నువ్వు ఎవరికి వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళకి ఇవ్వు అంటే బాగుండు అనిపించింది నాకైతే. ఇమ్మాన్యుయల్ కూడా నాకు కావాలి అంటే ఎలిమినేషన్కి వెళ్ళకూడదు, ఆ జోన్లోకి వెళ్ళి మళ్ళీ ఆ టెన్షన్ తీసుకోకూడదు అనే ఫీల్ అవుతున్నాడు తప్ప బయటికి వెళ్ళి లోపలికి వస్తేనే తెలుస్తుంది ఆయనకి లైక్ ఇంతమంది ఉన్నారు, నాకు సపోర్ట్ ఉంది అండ్ ప్రజల్లోకి వెళ్తేనే వాళ్ళకి ఇంకా ఓట్లు ఇంకా ఎక్కువ వస్తాయి. సో అది తెలియట్లేదు ఆయనకి. సో అది పక్కన పెట్టి ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం దాని గురించి. సో దివ్య గురించి చెప్పాలంటే కొంచెం నచ్చలేదు నాకైతే గేమ్. ఓకే వీళ్ళిద్దరి మధ్యలో అట్లీస్ట్ లైక్ తనుజ ఇవ్వకపోయినా సరే రితుకి ఇవ్వకుండా తనుజకి ఇచ్చినా సరే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ స్ట్రగుల్ నేను చూసాం, లైక్ తనుజ స్ట్రగుల్ అందరం చూసాం. లాస్ట్ 3 to 4 weeks నుంచి స్ట్రగుల్ అవుతుంది కెప్టెన్సీ కోసం, లాస్ట్ వరకు పోతుంది.
సో నాకెందుకో ఫేర్ డెసిషన్ తీసుకోలేదని అనిపించింది. సో దానివల్ల నాకు దివ్య ఆట కూడా కొంచెం అటు ఇటు అవుతుంది అనిపిస్తుంది. అండ్ బాండ్ లేదు అంటూనే బాండ్ గేమ్ వద్దు సపోర్ట్ వద్దు అంటూనే ఇంకా బర్నీ గారితో సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దివ్య, ఇమ్మాన్యుయల్ అండ్ సుమన్ గారు ఎలాగైతే ప్లాన్ చేసుకుని లాస్ట్ వరకు ఉందాం అనుకున్నారో అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఎవరు? బర్నీ గారు, ఇంకెవరున్నారు, తనుజ, రీతు. ఓకే, సో వీళ్ళు కూడా అలాగే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు సజెషన్స్ కావాలి అని చెప్పి దివ్య అడగడంలో లైక్ నాకైతే వ్యాలిడ్ రీజన్ అనిపించలే. సజెషన్ ఎందుకు ఇస్తారు? ఆయన రేస్లో ఉన్నారు, నువ్వు రేస్లో ఉన్నావు కదా. రేస్లో ఇన్ ద సెన్స్ లైక్ ఆయన కూడా ఒకరిని సపోర్ట్ చేయాలి. ఆ సజెషన్స్ ఇస్తే తప్పేముంది, ఇవ్వకూడదని ఏం లేదు కదా. సో నాకు అనిపించింది దివ్య కొంచెం మళ్ళీ ఇంకా ఆ బాండ్ అయితే ఉంది. బట్ లేటర్ ఆ తర్వాత ఎవరినైతే ఎప్పుడైతే బర్నీ గారు తనుజాకి దివ్యకి గొడవ వచ్చినప్పుడు బర్నీ గారు వచ్చారో బర్నీ గారు అయితే గట్టిగా గజరేశారు, లైక్ గట్టిగా అయితే తిట్టారు దివ్యని. సో అదైతే కొంచెం ఇప్పుడైనా సరే బాండ్ డివైడ్ అయ్యి బాండ్ ఇంకా పోయి ఒక పర్టికులర్ గేమ్ రూట్లో వెళ్తే బాగుంటుంది దివ్య అనిపించింది అది. సో ఇది ఈ వీక్ అనాలిసిస్ అనమాట. ఇంకా ఎలిమినేషన్ అనాలిసిస్ గురించి వస్తే ఈ వీక్ ఎలిమినేషన్ మోస్ట్లీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. రీజన్ చెప్తా. ఈ పర్టికులర్ వీక్లో డబుల్ ఎలిమినేషన్ లేకపోతే మాత్రం మనకి ఇంకా ఉన్నది 6 వీక్స్ ఉంది కరెక్ట్గా. ఒక డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం, అంటే ఒక వీకే డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం టాప్ 6 ఉంటారు. 2 డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం టాప్ 5 ఉంటారు. సో అండ్ ప్రతి సీజన్లోని నో ఎలిమినేషన్ కూడా ఉంది. ఓకే, ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎలిమినేషన్ జోన్లోకి ఉండి రెడ్ జోన్లోకి ఉంటే, లైక్ ఎగ్జాంపుల్ ఇమ్మాన్యుయల్ అండ్ డిమాన్ ఉంటే, లేదా ఇమ్మాన్యుయల్ ఆర్ కళ్యాణ్ ఉంటే ఆబ్వియస్గా ఇంకా టాప్ కంటెస్టెంట్స్ కాబట్టి ఎలిమినేషన్ చేయరు. లైక్ ఓట్లు పడినా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇంకా ఆ వీక్ ఎలిమినేషన్ ఉండదు, ఎందుకంటే టీఆర్పీ పడిపోద్ది ఆబ్వియస్గా నీకు ఇంకో. సో అందుకని చెప్పి ఇంకా నాకు తెలిసి టాప్ 5 లైక్ లాస్ట్ వీక్ వచ్చే లోపు 2 డబుల్ ఎలిమినేషన్ కానీ 1 డబుల్ ఎలిమినేషన్ కానీ ఉండొచ్చు. ఉంటూ నో ఎలిమినేషన్ డే కూడా ఉంటుంది. నో ఎలిమినేషన్ ఉంది అంటే 2 times డబుల్ ఎలిమినేషన్ అవుతుంది పక్కా. అలాగే ఒక ఎలిమినేషన్ అసలు నో ఎలిమినేషన్ లేకపోతే మాత్రం ఒక డబుల్ ఎలిమినేషన్ మాత్రం అవుతుంది. అండ్ అదే ఈ వీక్ అవ్వచ్చు నేను అనుకుంటున్నాను ఆ పర్టికులర్ దీన్ని బట్టి చూస్తే మాత్రం. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అండ్ ఈ వీక్ ఎవరు సేవ్ అవ్వబోతున్నారు అనుకుంటున్నారో మీరు ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి. నేను చెప్పిన దాంట్లో మీ థాట్ ప్రాసెస్ కూడా సేమ్, అరే అవునరా నేను కూడా ఇలాగే అనుకున్నాను అని అనుకుంటే ఎంతమంది అనుకున్నారో కమెంట్ అయితే చేయండి. సో ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియోని ఫాలో అయ్యి చూసారో చాలా చాలా థ్యాంక్స్ అందరికీను. అండ్ ఇంతలాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ గుడ్ బై.